నమస్తే సార్. నమస్తే. ఏపీలోనే ఒక 2 మంత్స్‌లో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా! అవునండి. ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? ప్రెజెంట్ అయితే నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ రావచ్చేమో. అంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్ పాలన నచ్చలేదంటారా మరి? నచ్చలేని కాదు కానీ ఆయన చేసిన ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో బాగానే ఉన్నాయి. పబ్లిక్కి కొద్దిగా అంటే అర్థం కాలేదనిపిస్తుందో లేకపోతే తెలియదు కానీ అంటే పబ్లిక్ టాక్ బట్టి నా ఒపీనియన్ అట్లా అనిపిస్తుంది. రావచ్చేమో జగన్ గారు కూడా. కానీ ఏదైతే ఇది ఉందో దాంట్లో అంటే అనిపిస్తుంది. మీ అభిప్రాయం అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం? అది చెప్పలేము. జగన్ ఉంటే కూడా పర్లేదు, దానికి ఏం కంటిన్యూషన్ ఉంటుంది. డెవలప్ చాలా మంది చంద్రబాబు అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, చంద్రబాబు అయితే అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇప్పుడు ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీలో మాత్రం చాలా బాగా చేశారు ఉన్నప్పుడైతే. ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ ఏంటనేది దాని గురించి తెలియదు. కానీ ఏంటంటే కొత్తగా జగన్ రావచ్చు, పవన్ కళ్యాణ్ రావచ్చు, బాగుంటుంది. అంటే జగన్ పరిపాలన నచ్చలేదు అంటారా మరి? లేదు, అట్లే నచ్చలేదు ఏం లేదు, బాగానే ఉంది, ఆయన బాగానే ఉంది. కానీ అంటే చేంజ్ అనేది ఉంటే పథకాల్లో మీకు ఏం నచ్చింది అంటారు మరి మీరు? అన్ని ఎడ్యుకేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ చాలా బాగా, విద్యా అభివృద్ధి జరిగిందంట. చాలా బాగా. ఇంకా ఇంకేం అభివృద్ధి జరిగాయి? ఇంకా మామూలుగా డెవలప్మెంట్స్ ఇండస్ట్రియల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి మామూలు పర్లేదు, ఇట్స్ ఓకే. ఆయన కూడా అంటే చాలామంది అంటే రాష్ట్రానికి చాలా అప్పులు చేశారని అంటున్నారు కదా. అంటే అది దాని గురించి చెప్పలేము కానీ అంత పెద్దవాళ్ళం కాదు. కానీ డెవలప్మెంట్స్ మీద బాగా చేశారు. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయితే బాగుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి జగన్కి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఎవరి పరిపాలన బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అట్లని చెప్పలేము కానీ ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారు కాబట్టి దాని గురించి మనం చెప్పొచ్చు. దానికి ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఏంటంటే చంద్రబాబు గారు రావాలి మళ్ళీ. అంటే చాలామంది అంటున్నారు గ్రౌండ్ లెవెల్లో ఏమీ అభివృద్ధి జరగలేదు, వాళ్ళకే పథకాలు ఇచ్చుకున్నారు, జగన్ పరిపాలనలోని వాళ్ళ నాయకులకే వాళ్ళకే ఇచ్చుకున్నారని అంటున్నారు. అట్లేం లేదు, అట్లా అందరికి వస్తుంది. బహుశా మేమైతే ఇక్కడ హైదరాబాద్, మాకైతే ఇక్కడ దాని గురించి జస్ట్ వార్తలు బట్టి వింటున్నాము దాన్ని బట్టి. కానీ 90% అయితే ఆయన చేస్తున్నారు. అంటే నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఓవరాల్గా? 50-50 ఛాన్స్ అండి. 50-50 ఛాన్సెస్. జగన్ గారు వస్తాడు బాగుంటుంది, పవన్ వస్తే కొత్తగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా పాత మనిషి కాబట్టి ఆయన దగ్గర ఉన్న కొంచెం నాలెడ్జ్ బట్టి, ఆయన దగ్గర ఉన్న ఈ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఎట్లయితే ఏపీ చేశాడో దానిలో కూడా చేయొచ్చు అని ఆలోచిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ.